హైదరాబాద్ టు అరుణాచలం బస్‌లో వెళ్ళడానికి నాకెంత ఖర్చయింది? ఎక్కడ స్టే చేసినా? ఏం తిన్నా? అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. లాంగ్ వీడియో కూడా యూట్యూబ్‌లో ఉంది. ఓపిక ఉంటే వెళ్లి చూసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ నేనున్న ప్లేస్ నుండి మియాపూర్‌లో బోర్డింగ్ పాయింట్‌కి వెళ్ళడానికి ₹90 అయింది. నేను బుక్ చేసుకున్న బస్ వచ్చేసి సెమీ స్లీపర్. దీనికి ₹981 అయింది. స్లీపర్ బసెస్ కూడా ఉంటాయి. దాని ప్రైస్ అరౌండ్ 1000-1500 రేంజ్‌లో ఉంటది. ఈవినింగ్ అరౌండ్ 6:00కి మియాపూర్ నుండి స్టార్ట్ అయినాం. మధ్యలో డిన్నర్ బ్రేక్‌కి ఆపిండు. అక్కడ హెవీగా ఏం తినలేదు. జస్ట్ టీ అండ్ సమోసా తిన్నా. దానికి ₹70. మధ్యలో వాష్‌రూమ్ బ్రేక్స్ ఉంటాయి. భయపడాల్సిందేం ఉండదు. ఇంకా మార్నింగ్ 6కి అట్లా అరుణాచలంకి 6 కిలోమీటర్స్ దూరంలో బైపాస్ దగ్గర ఆపేసిండు. అక్కడ నుండి ఆటోస్ అవైలబుల్ గా ఉండే ₹50 ఇస్తే టెంపుల్ దగ్గర దింపేసిండు. అప్పో స్వామిగల్ అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ ఒక లాకర్ తీసుకున్నా. లాస్ట్ టైం వచ్చినప్పుడు లాకర్ కి ₹100 మాత్రమే తీసుకుండు. ఈసారి సింగిల్ గా వచ్చిన వాళ్ళకి లాకర్ ఇయ్య అన్నాడు. చేసేదం లెక్క ఇద్దరం ఉన్నామని చెప్పి ఒక లాకర్ తీసుకున్నా. కానీ ఒక లాకర్ కి ₹150 తీసుకుండు. చేసేదం లెక్క మూసుకొని 300 కట్టిన. బ్యాగ్ పెట్టేసి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిన. దీనికి ₹50 అయింది. వచ్చి స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోయినా. ఫ్రీ దర్శనం పెద్ద లైన్ ఉండే. ₹50 దర్శనానికి పోయినా. అయినా సరే 4 అవర్స్ పట్టింది. కానీ ఆ 10 సెకండ్ దర్శనం అనేది అద్భుతం. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకొచ్చే టైంకి ఫుల్ ఆకలేస్తుంది. పక్కన పులిహోర కౌంటర్ కనిపించింది. వెళ్లి పులిహోర అండ్ బెల్లం అన్నం తీసుకున్నా. అది తినేసి లాకర్ రూమ్ కి వెళ్తుంటే మధ్యలో అన్నదానం కనిపించింది. అక్కడికి వెళ్లి తిన్నా. మీరు ట్రై చేయండి. చాలా బాగుంది. నైట్ 8 కి అట్లా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి 12 కి అట్లా కంప్లీట్ చేసి వచ్చి టెర్రస్ పైన పడుకున్నా. ఇంతే. ఇక నుంచి నెక్స్ట్ తిరుపతి వెళ్ళినా. అది నెక్స్ట్ లో పెడతా.